హలో గాయస్, మనకి రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు మనకి బాక్సింగ్ డే టెస్ట్ అయితే జరగబోతా ఉంది. అయితే మరి మీ అందరికి ఇక్కడ ఒక డౌట్ అయితే రావాలి, అసలు బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంది భయ అని చెప్పేసి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. దీని గురించి సపరేట్ వీడియో అయితే చేద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మరి రేపు మ్యాచ్ జరగబోతుంది కాబట్టి సో మరి దీంట్లో ఎటువంటి తత్తరబిత్తర లేకుండా మీరు ఒక ఐడియా మ్యాచ్ ఈ విధంగా జరిగిద్దిరా అని చెప్పేసి మీకు ఒక ఐడియా ముందే రావడానికి మన వీడియో అయితే యూజ్ అయితే. సో కాబట్టి మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని తర్వాత మరి మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అయితే ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ పిచ్ కండిషన్ గురించి ఫస్ట్ మాట్లాడాలి. సో అయితే ఇక్కడ పిచ్ కండిషన్ కనుక ఫస్ట్ మనం మాట్లాడుకుంటే మనకి యూఎస్ఏ అలాగే వెస్టిండీస్ వేదిక మనకి T20 వరల్డ్ కప్ జరిగింది. సో అక్కడ చూసుకున్నట్టయితే ఇన్బిల్ట్ పిచ్చెస్ యూఎస్ఏలో పెట్టింది. అయితే యూఎస్ఏలో మరి స్కోర్ కొట్టడానికి కూడా బ్యాట్స్మెన్ అల్లాడిపోయారు. సో ఈవెన్ 20 ఓవర్స్లో 120 రన్స్ రావాలన్నా కానీ ఇబ్బంది పడ్డారు. సో అటువంటి పిచ్చెస్ మళ్ళీ ఇక్కడ ఈ ఎంసీజీలో. సో ఎందుకంటే ఈ ఎంసీజీలో అంతకుముందు క్రికెట్ మాత్రమే పెట్టారు, కానీ రీసెంట్గా కొన్ని వేరే స్పోర్ట్స్ కూడా పెడతాం వల్ల సో ఇప్పుడు ఇన్బిల్ట్ పిచ్చెస్ పెట్టి ఇప్పుడు క్రికెట్ పెడుతున్నారు ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇన్బిల్ట్ పిచ్చెస్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా బౌలర్స్కి అనుకూలించే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ పాజిటివ్ అంశం ఏదన్నా ఉంది అంటే ఇక్కడ 6mm గ్రాస్ అయితే మరి పిచ్ అయితే రెడీ చేయబోతున్నారు 6mm గ్రాస్తో. సో దీన్ని బట్టి మనం కళ్ళు మూసుకొని చెప్పచ్చు ఇది ఖచ్చితంగా బౌలర్స్కి అనుకూలించిద్రా అని చెప్పేసి. కానీ మనకి ప్రీవియస్గా చూసుకున్నట్టయితే 3 టెస్ట్లో కూడా మంచి బౌన్సీ పిచ్లు రెడీ చేశారు. కానీ ఇది ఇన్బిల్ట్ పిచ్ కాబట్టి ఖచ్చితంగా అంత బౌన్స్ అయితే లేకపోవచ్చు, కానీ ఇక్కడ స్వింగ్ అయితే ఈజీగా లభించింది బౌలర్స్కి. సో దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మరి ఇక్కడ స్పిన్నర్స్ కూడా కొంచెం మ్యాచ్లోకి వచ్చే ఛాన్స్ ఉండిద్ది 2-3 డేస్ తర్వాత. ఎందుకంటే ఇక్కడ ఇన్బిల్ట్ పిచ్చెస్ కాబట్టి మాయిశ్చర్ ఈజీగా లాస్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. దాని తర్వాత స్పిన్నర్స్ కూడా బాగా మరి మ్యాచ్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఖచ్చితంగా అనిపించింది. సో అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మనం గెలిచే మ్యాచ్లో కూడా మరి వర్షార్పణ అయింది. మరి దానివల్ల వరుణుడి వల్ల మరి మ్యాచ్ కోల్పోయాం. మరి ఈసారి ఏదన్నా మరి మళ్ళీ వరుణుడు ఏదన్నా తీవ్రంగా మరి విజృంభించే ఛాన్స్ ఉందా అంటే సో ఇక్కడ ఫస్ట్ డే అయితే ఫుల్లీ సన్నీ డే అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ డే అయితే వర్షం పడే ఛాన్స్ లేదు. దాని తర్వాత సెకండ్ డే థర్డ్ డే చూసుకున్నట్టయితే కొంచెం వర్షం పడే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత ఫోర్త్ డే ఫిఫ్త్ డే వర్షం ఏం కనిపించట్లేదు. సో దీన్ని బట్టి అయితే మ్యాచ్ అయితే ఫుల్గా అయితే జరిగింది. సో దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో ఈ మ్యాచ్ మాత్రం ఫుల్గా అయితే జరిగింది. సో దీంట్లో డౌటే పెట్టుకోమాకండి. అయితే మరి దాని తర్వాత ఇక్కడ పిచ్ కండిషన్ అంటే ఓకే భయ్యా నువ్వు చెప్పినట్టు మరి ఇన్బిల్ట్ పిచ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ కండిషన్స్ చూసుకున్నా కానీ వర్షం 2 రోజులు పడింది కాబట్టి మ్యాచ్ జరిగిద్ది అంటున్నావు. సో మరి దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏదైనా ఉందంటే ప్రీవియస్ స్టాట్స్. సో మరి ప్రీవియస్ స్టాట్స్ మరి ఎలా ఉన్నాయి భయ్యా అని కనుక నువ్వు అంటే ప్రీవియస్ స్టాట్స్లో కనుక చూసుకున్నట్టయితే 2000 ఇదే ఎంసీజీ గ్రౌండ్లో. సో ఎంసీజీ మీన్స్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. సో దాంట్లో వేరేది ఏమనుకోమాకండి. సో అయితే ఇక్కడ మనం 2014లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం. సో దాని తర్వాత మళ్ళీ 2018లో విరాట్ కోహ్లీ కెప్టెన్స్లో ఇక్కడ గెలవడం జరిగింది. దాని తర్వాత 2020లో కూడా మనం గెలిచాం. అంటే లాస్ట్ 3 మ్యాచెస్లో చూసుకున్నట్టయితే ఒకసారి డ్రా చేసుకున్నాం. దాని తర్వాత 2 సార్లు మనం గెలవడం జరిగింది. అయితే మరి దాని తర్వాత మరి ఇదే ఆస్ట్రేలియా వాళ్ళు దాని తర్వాత ఒక మంచి పికప్ అయ్యారు. సో దాని తర్వాత 21, 22, 23లో చూసుకున్నట్టయితే వీళ్ళు 3 సార్లు కూడా గెలవడం జరిగింది. సో దీన్ని బట్టి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు. సో ఇదంతా ఓకే భయ్య. మరి మన వాళ్ళు స్టాట్స్ చూసుకున్నట్టయితే బాగానే ఉండే. 3 మ్యాచ్లో ఒక మ్యాచ్ డ్రా, దాని తర్వాత 2 గెలిచాము. మరి వాళ్ళు చూసుకున్నాం 3 మ్యాచ్లు గెలిచారు. ఓకే వాళ్ళే మన కొంచెం స్టాట్స్ బాగానే ఉన్నాయి. మరి దాని తర్వాత మరి ఇక్కడ పిచ్లో ఇదే పిచ్లో మరి అసలు ఎన్ని మ్యాచ్లు ఆడారు మరి దాని గురించి స్టాట్స్ చెప్పాలంటే దాని గురించి చెప్తున్నా విను. ఇప్పటి వరకు మొత్తం 116 మ్యాచ్లు జరిగినాడు. సో 116 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళే గెలవడం జరిగింది ఎక్కువ మ్యాచ్లో. సో దాని తర్వాత మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మరి ఏదన్నా సెకండ్ డే థర్డ్ డే వర్షం పడే ఛాన్స్ ఉంది కదా, అందుకని ఫస్ట్ మరి ఫీల్డింగ్ తీసుకుందాం అంటే సో అది డిపెండ్స్. సో మరి అక్కడ కండిషన్స్ బట్టి మరి కెప్టెన్ అయితే ఏ చాయిస్ తీసుకుంటాడు అనేది మన చేతిలో లేదు. సో మరి వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి. సో అయితే మేజర్గా అయితే ఫస్ట్ టాస్ గెలిస్తే అన్ని కండిషన్స్ బాగుంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో దీంట్లో డౌట్ అవసరం లేదు. సో దాని తర్వాత ఇక్కడ మొత్తం 116 మ్యాచ్లు జరిగిందని చెప్పాను కదా. సో అయితే 116 మ్యాచ్లు మన వాళ్ళు ఆడిన ఎన్ని మ్యాచ్లు అయ్యా అంటే కేవలం 14 మ్యాచ్లు మాత్రమే. 14 మ్యాచ్ల్లో కూడా మన వాళ్ళు గెలిచింది కేవలం 4 మ్యాచ్లు మాత్రమే. అండర్లైన్ చేసుకో 4 మ్యాచ్లు. దాని తర్వాత 8 మ్యాచ్లు ఓడిపోయారు, 2 మ్యాచ్లు డ్రా అయినాయి. సో దీన్ని బట్టి అంత ట్రాక్ రికార్డ్ ఏం లేదు మనకి ఇక్కడ. సో మరి వాళ్ళు బొమ్మ చూపిస్తారు మనకి. సో ఛాన్స్ అయితే ఉంది. సో అయితే మరి వాళ్ళు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం 116 మ్యాచ్లు జరిగినాయి. 116 మ్యాచ్లో కూడా వాళ్ళు ఆడారు. ఆ 116 మ్యాచ్లో అబౌవ్ 60% పైనే వీళ్ళకి విన్ రికార్డ్ ఉంది. సో దాని తర్వాత బిలో 30% మాత్రం వీళ్ళకి ఇక్కడ ఓడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మరి మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి ఆస్ట్రేలియా వాళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మరి వీళ్ళని బీట్ చేయాలంటే కొంచెం కష్టమే, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. సో అయితే మరి ఇదంతా బాగానే ఉంది భయ. స్టాట్స్ చూసుకున్నా లేదు అంటే
మరి వెదర్ రిపోర్ట్ చూసాం, దాని తర్వాత మరి పిచ్ కండిషన్ అన్నీ చూసాం. ఓకే, మరి దాని తర్వాత మరి ప్లేయింగ్ లెవెన్ చెప్పమంటే ప్లేయింగ్ లెవెనే చెప్తున్నాం, అక్కడికి వస్తున్నాం విను. సో మరి ప్లేయింగ్ లెవెన్లో కనుక ఫస్ట్ మనం వచ్చినట్టయితే ఆస్ట్రేలియా చూద్దాం ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ హోమ్ టీం కాబట్టి. హోమ్ టీంలో మొత్తం 2 చేంజెస్ జరగబోతూ ఉన్నాయి. సో మరి దాంట్లో వచ్చేసరికి మరి కాన్స్ట్రాస్ అన్ని మరి రీసెంట్గా శామ్ కాన్స్ట్రాస్ అతను రీసెంట్గా ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా మన వాళ్ళ మీద సెంచరీ కొట్టాడు. అందుకని చెప్పేసి అతన్ని తీసుకొస్తున్నారు. మరి అతన్ని తీసుకొస్తే బయట ఎవరిని వేస్తారు అనే డౌట్ నీకు రావాలి కదా. సో దాని గురించి చెప్తున్నాను. వీళ్ళకల్లా మెక్స్వీనే తీసుకొచ్చారు. సో మరి మెక్స్వీనే చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా అంత కనిపించలేదు. సో అందుకని చెప్పేసి నువ్వు పక్కకి వెళ్ళి బాబు అని చెప్పేసి శామ్ కాన్స్ట్రాస్ని తీసుకొస్తున్నారు. సో ఒక చేంజ్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ చేంజ్ ట్రావిస్ హెడ్ అనుకో మాకు. ట్రావిస్ హెడ్ మ్యాచ్లో ఉన్నాడు, ఆల్రెడీ అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు. సో ట్రావిస్ హెడ్ లేడు అనుకో మాకు, ఉన్నాడు. అయితే దాని తర్వాత మరి ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాజిల్వుడ్ లాస్ట్ మ్యాచ్లోనే మనకి ఇంజూర్ అయి బయట కూర్చున్నాడు. సో అతని ప్లేస్లో బోలాండ్ ఉన్నాడు. సంకలు గుద్దుకోవాల్సిన అవసరం ఏం లేదు. హ్యాజిల్వుడ్ ఎటువంటి బౌలరు, బోలాండ్ కూడా అటువంటి బౌలరే. సో ఇక్కడ మరి వీళ్ళ బౌలింగ్ అటాక్లో అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇద్దరు కూడా సేమ్ టైప్ ఆఫ్ బౌలర్స్. సో బ్యాటింగ్లో చూసుకున్నట్టయితే మరి శామ్ కాన్స్ట్రాస్ వచ్చాడు కాబట్టి కొంచెం ఏదైనా మెరుగుపడే ఛాన్స్ ఉంది. సో వీళ్ళకల్లే మరి ప్లేయింగ్లోనూ చెప్పావు. సో మరి వీళ్ళల్లో మంచిగా ఆడే ప్లేయర్స్ ఎవరున్నారు భయ్య అని నీకు డౌట్ వస్తే ఇప్పుడు వాటికి వీళ్ళు డిపెండ్ అయింది కేవలం 3 బ్యాట్స్మెన్స్ మాత్రమే. ఒకటి అలెక్స్ క్యారీ, మరి మనోడు దండయాత్ర చేసే హెడ్, దాని తర్వాత వచ్చేసరికి మరి స్టీవ్ స్మిత్. సో వీళ్ళ ముగ్గురు మీద డిపెండ్ అయ్యారు. సో అడపా ఆడితే మరి మనోడు లబ్షియాన్ కొంచెం ఆడినట్టు ఉన్నాడు. అటువైపు చూసుకున్నట్టయితే ఉస్మాన్ కావచ్చా ఫస్ట్లో ఉసుక్ అంటున్నాడు. దాని తర్వాత వచ్చేసరికి మిగతా మిచ్చల్ మార్చ్ అయితే అసలు అడ్రస్ లేడు. సో అసలు సరైన ఫామ్లోనే లేడు. సో ఇవన్నీ మనకి కలిసి వచ్చే అంశాలు అనుకోండి. సో అయితే మరి వీళ్ళ బౌలింగ్ అటాక్లో కనుక ఒకసారి చూసుకున్నట్టయితే 3 కూడా త్రిమూర్తులు ఉన్నారు. సో వీళ్ళు ఒకళ్ళని కాదు, 3 కూడా నేను వికెట్లు తెస్తా అని చెప్పేసి వీళ్ళు 3 కూడా పోటీ పడే టైప్స్ వీళ్ళిద్దరు. కానీ మన వైపు చూసుకున్నట్టయితే బుమ్రా తీసేదాకా మేము దిగినరా బాబు అని చెప్పేసి మిగతా బౌలర్లు కూర్చుంటారు. సో ఇక్కడ చూసుకుంటే బౌలింగ్ అటాక్లో మరి బుమ్రాతో పోల్చే బౌలర్ లేరు, కానీ ఇక్కడ 3 కూడా ఒక మంచి బౌలర్లు అయితే ఉన్నారు. సో దీన్ని బట్టి వీళ్ళకి మరి వీళ్ళైతే కొంచెం బౌలింగ్లో మనకంటే కొంచెం మంచి ప్లేస్లో ఉన్నారని చెప్పాలి. సో దాని తర్వాత మరి మన విషయంకి వస్తే మరి ఆడ చూసుకుంటే బ్యాటింగ్లో 3 ఆడుతున్నారు, బౌలింగ్లో చూసుకున్నా 3 మంచి బౌలింగ్ ఆడుతున్నారు. మనం మనకల్లే చూసుకుంటే మరి మనకల్లే కనుక ఒక్కసారి లుక్ అయితే ఫస్ట్ మనం బ్యాటింగ్లో. సో మరి మనకి రీసెంట్గా వచ్చిన ఒక అప్డేట్స్ ఏంటి అంటే మనకల్లే బ్యాటింగ్లో వచ్చేసరికి కొన్ని చేంజెస్ చూడబోతున్నాం. రోహిత్ శర్మ వచ్చేసరికి మనకు ఓపెనింగ్ చేయబోతున్నాడు అని చెప్పేసి, కేఎల్ రాహుల్ వచ్చేసరికి నెంబర్ 3 స్పాట్లో ఆడబోతున్నాడు అని చెప్పేసి. సో మరి దాని తర్వాత ఇంకో అప్డేట్ ఏంటంటే సుందర్ మనకి ప్లేయింగ్ లెవెన్లో రాబోతున్నాడు అని చెప్పేసి. మరి అయితే ఇక్కడ సుందర్ లోపలికి వచ్చాడు అనుకోండి, ఎవరిని బయట పెడతారు అదొక డౌట్ ఏడా. సో మరి సుందర్ లోపలికి వస్తే మరి సుందర్ ఆల్రౌండర్, మరి సుందర్ లోపలికి వస్తే మరి ఆల్రౌండర్నే తీసేయాలి కదా లెక్క అయితే. సో మరి ఆల్రౌండర్ తీసేయాలంటే ఎవరిని తీసేస్తారు? ఎన్కేఆర్ఏ కనిపెడుతున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. సో మరి నితీష్ కుమార్ రెడ్డిని బయట పెడితే మరి లాస్ట్ మ్యాచెస్లో చూసుకున్నట్టయితే ఎన్కేఆర్ఏ కొంచెం ఆదుకుంది. మనకు అడపదడప కొన్ని స్కోర్ వచ్చిందంటే ఎన్కేఆర్ఏ కారణం. వరుసగా 3 40s కొట్టాడు. సో మరి దీని అందరికి రీజన్ మరి ఎన్కేఆర్. మరి అతన్ని తీసేస్తారా అంటే సో మరి చేసేది ఏం లేదు, తీసేస్తారు. సో అలా కాకుండా మరి ఎన్కేఆర్ నుంచేసి మరి వేరే బ్యాట్స్మెన్ ఎవరినైనా తీసేస్తారంటే సో మనకు కనిపిస్తుంది 2 బ్యాట్స్మెన్స్, రిషబ్ పంత్ లేదంటే శుభ్మన్ గిల్, వీళ్ళిద్దరిలోనే దిగాలి. సో మరి రిషబ్ పంత్కి అయితే మరి ఆస్ట్రేలియా టూర్లో చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో మనోడి గురించి అయితే పక్కన పెట్టే ఛాన్స్ లేదు. సో దాని తర్వాత మరి శుభ్మన్ గిల్ అంటావా, శుభ్మన్ గిల్ని తీసేయాలి. మరి శుభ్మన్ గిల్కి ఓవర్సీస్లో అంత ట్రాక్ రికార్డ్ ఉందా అంటే అంతగా అయితే లేదు. సో కాబట్టి తీసేస్తే శుభ్మన్ గిల్ని తీయాలి. సో మరి శుభ్మన్ గిల్ని తీసేస్తారా అంటే మరి ఆప్షన్ అయితే అదే కనిపిస్తుంది. సో మ్యాక్సిమం మరి శుభ్మన్ గిల్నే తీసే ఛాన్స్ ఉండొచ్చు, లేదు అంటే ఎన్కేఆర్ని కూడా తీసేయచ్చు, చెప్పలేం. సో మరి నితీష్ కుమార్ రెడ్డిని తీసేస్తే అది అన్ఫెయిర్ అయింది. ఎందుకంటే మరి సరైన పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళని పక్కన పెడితే మరి దానికి ఏమన్నాలో మీరే అర్థం చేసుకోవాలా. అయితే మరి దాని తర్వాత మరి బ్యాటింగ్లో చూసుకుంటే మనకల్లే ప్రజెంట్ అయితే మనం 3 మీద డిపెండ్ అవుతున్నాం. ఒకటి ఎన్కేఆర్ అయితే, దాని తర్వాత కేఎల్ రాహుల్, ఇంకా అడపా స్కోర్ కొడితే మరి మనకి రీసెంట్గా ఒక సెంచరీ కొట్టాడు మనకి కోహ్లీ. దాని తర్వాత లేదు అంటే ఇక మధ్యలో తెలిసిందే కదా, పంతో ఒక 10-20 కొడతాడు. సో వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. సో అలా కాకుండా ఈసారి మరి రోహిత్ మనకు ఓపెనింగ్ స్పాట్లో అవుతున్నాడు కాబట్టి కొంచెం ఏదన్నా మంచి స్టార్ట్ కనుక ఇవ్వగలిగితే కొంచెం మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. దాని తర్వాత విరాట్ కోహ్లీకి కూడా ఇక్కడ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అంతకుముందు ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ఒక సెంచరీ 2 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. సో దీన్ని బట్టి విరాట్ కోహ్లీకి కూడా ఇక్కడ మంచి ఫామ్ ఉంది కాబట్టి
సో మరి చూడాలి మరి ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కొంచెం కష్టమే, కానీ మరి మన వాళ్ళు కనుక కొంచెం బ్యాటింగ్లో కనుక కొంచెం ఇంప్రూవ్ చేసుకొని దాని తర్వాత మనకి బౌలింగ్ విషయంలోకి వచ్చేసరికి బుమ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మరి ఫస్ట్ స్పెల్లో చూసుకుంటే ఆకాష్దీప్కి బౌలింగ్ ఇస్తే చాలా బెటర్గా ఉండేది, ఎందుకంటే ఆకాష్దీప్కి మంచి పేస్ ఉంది, దాని తర్వాత స్వింగ్ కూడా ఈజీగా చేయగలుగుతాడు. సో ఈవెన్ ఇక్కడ చూసుకున్నా కానీ మనకి ఎంసీజీలో ఇక్కడ ఇన్బిల్డ్ పిచ్చెస్ కాబట్టి దాంతోపాటు 6mm గ్రాస్ ఉండిపోతుంది కాబట్టి సో ఫస్ట్ స్పెల్లో బుమ్రాతో పాటు ఆకాష్దీప్ నేపిస్తే ఈజీగా మరి స్వింగ్ చేయగలుగుతాడు. సో దాని తర్వాత పేస్ కూడా ఉంది కాబట్టి సో ఆడటానికి కొంచెం కష్టంగా ఉండే ఛాన్స్ ఉండేది. సో కాబట్టి వీళ్ళిద్దరిని కనుక మరి ఓపెనింగ్ స్పెల్ వేపిస్తే కొంచెం బెనిఫిట్ ఉండేది. దాని తర్వాత సిరాజ్ గురించి మీ అందరూ తెలిసిందే, మరి ఓల్డ్ బాల్తో అయినా న్యూ బాల్తో అయినా కొంచెం మంచిగా నేస్తారు కాబట్టి సో దాని తర్వాత పెడితే బెటర్ అనేది నా ఫీలింగ్. సో అయితే మరి ఇక్కడ సినారియో మొత్తం చూసాం, ఇక్కడ పిచ్ కండిషన్ ఇన్బిల్ట్ అని చూసాం, దాని తర్వాత మరి కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం చూసాం, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూసాం. అయితే మరి దీని గురించి మరి రేపు ఎవరు గెలవబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి.